హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మినీ హార్వెస్ట్ చేయబోతున్నాం మన వెజిటేబుల్ ఫామ్లో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఎన్జీ విత్ రాగశ్రీ. మన వెజిటేబుల్ ఫామ్ అయితే వర్షం వల్ల పాడైపోయిందని ప్రీవియస్ గార్డెనింగ్ వీడియోలో చూపించాను కదండి. మళ్ళీ కొంచెం కొంచెంగా మొక్కలు సెట్ అయ్యాయి. క్యాజువల్గా చూద్దామని వచ్చాను. అయితే కొన్ని బెండకాయలు, చిక్కుడుకాయలు అయితే రెడీగా ఉన్నాయి హార్వెస్ట్కి. సో నేను మీకు అవి హార్వెస్ట్ చేసి చూపిస్తాను. నా వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఫామ్ ఎలా పాడైపోయిందో అనేది ఒక వీడియో చేసి పెట్టానండి, ఒకసారి చూడండి. ఇప్పుడిప్పుడే కొంచెంగా సెట్ అయ్యి హార్వెస్ట్కి వచ్చాయండి బెండకాయలు, చిక్కుడుకాయలు. టమాటోస్ అవైతే ఇంకా రాలేదు, ఆ మొక్కలు ఇంకా సెట్ కాలేదు. సో ఇప్పుడైతే నేను బెండకాయలను కోసుకుంటున్నాను. బయట దొరికే వాటికంటే మనం పండించేవి కొంచెం సాఫ్ట్గా అండ్ టెండర్గా కూడా ఉంటాయి. ఇలా కొంచెం ప్లేస్లో ఉన్న కూడాను కూరలు పండించుకుంటే మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. ఎప్పుడైనా ఫ్రెష్గా తినొచ్చు. వాడిపోయిన కూరలను తినాల్సిన అవసరం ఉండదు, పని ఉండదు. ప్లాంట్స్ని చూడటమే ఒక థెరపీలా మనకి అనిపిస్తుంది. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ వెజిటేబుల్స్ని చూసినా లేదంటే పువ్వులను చూసినా కూడా మనకి డబుల్ హ్యాపీనెస్ వస్తుంది అండ్ మైండ్ కూడా చాలా రిఫ్రెష్మెంట్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేస్తానండి. ఈ వెజిటేబుల్ ఫామ్కి వర్షాలు పడుతూ ఉండడం వల్ల నేను కొన్ని డేస్ అయితే రాలేకపోయానండి. సో దానివల్ల ఏమైందంటే బెండకాయలు కొన్ని ముదిరిపోయాయి, కొన్ని ఫ్రెష్గా ఉన్నాయి. సో పర్లేదులే, సాంబార్లోకైనా పనికొస్తాయని కోసుకున్నానండి. టెర్రస్లో చిన్న బాల్కనీ ఉన్నా కూడా పెంచుకోండి. ఒక 3 బెండకాయ మొక్కలు, ఒక 2 వంకాయ మొక్కలు, ఒక 2 టమాటో మొక్కలు ఉంటే మనకి వీక్లో మనం వెజిటేబుల్స్ని అయితే మేనేజ్ చేయొచ్చు, ప్రతిరోజు కొనుక్కోకుండా. అండ్ లీఫీ వెజిటేబుల్స్ని కూడా గ్రో చేయండి. చిన్న టబ్స్ ఉంటే సరిపోతుంది, మనకు 50 రూపీస్ టబ్స్ ఉంటాయి, వాటిలో గ్రో చేసుకోండి. సో వీక్లీ మనకు కొంచెం వెజిటేబుల్స్ అనేవి మేనేజ్ చేయొచ్చు. ఇక్కడైతే నేను చిక్కుడుకాయల్ని హార్వెస్ట్ చేస్తున్నాను. అవి కూడా లేట్గా రావడం వల్ల కొన్ని ఉడతలు తినేసి కొన్ని మిగిలాయి, వాటిని నేను వేసుకుంటున్నాను. సో మనం వాటిని ఏం చేయలేము, ఎందుకంటే వాటి ప్లేస్లో మనం వెళ్ళి ఇలాగా వెజిటేబుల్స్ని వేసుకున్నాం కాబట్టి. సో లెట్ దెమ్ ఈట్ అని నేను ఇంకా అక్కడ ఏమీ ప్లాన్ చేయట్లేదు, అవి రాకుండా ఉండడానికి. చూసారా, ఉడతలు అవి బాగా తినేసాయి. బట్ నో ప్రాబ్లం, ఎందుకంటే వాటి ప్లేస్లో నేను వెళ్ళి ఉడుచుకున్నాను కాబట్టి. ఇక్కడ వచ్చే గెడ్డకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. ప్రజెంట్ అయితే గెడ్డ తగ్గుముఖం పట్టింది, వర్షాలు తగ్గిపోయాయి కాబట్టి. ఆ వర్షాలు తగ్గిపోవడం వల్ల గెడ్డ తగ్గిపోయింది కాబట్టి కొంచెం ఫామ్ అనేది బాగా కనిపిస్తుంది. అన్ని వెజిటేబుల్స్ కూడా మంచిగా వస్తున్నాయి. ఇలా పాకులుగా ఉంటాయని చెప్పాను కదండి. అసలు చిక్కుడుకాయలు తెంపుతుండేటప్పుడు సౌండ్ వస్తుంది కదా, మనకు అది మంచిగా సౌండ్ థెరపీ లాగా అనిపిస్తుందని. మీరు ఫార్మింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లేదంటే మీరు బాల్కనీలో టెర్రస్ గార్డెన్ చేస్తున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ మా బావగారు వాళ్ళది పత్తి చేను అని చెప్పాను కదండి, అది కూడా బాగా సెట్ అయిపోయిందండి. ఇప్పుడైతే కొంచెం పాడైపోయింది, కొంచెం బాగానే ఉంది. ఏమీ లేని దానికన్నా అసలు కొంచెమైనా ఉంటే బెటర్ కదా. సో కొంచెం అయితే బాగానే ఉంది. చూసారా, చిక్కుడుకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ మనం బయట కొన్ని చిక్కుళ్ళ కన్నా పండించే చిక్కుళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ స్వీటీగా కూడా ఉంటాయండి. మీరు ఈసారి ఒకవేళ మీకు చిన్నగా ప్లేస్ ఉన్నా కూడా చిక్కుడుకాయలు పెంచుకొని చూడండి, చాలా బాగుంటుంది. సో ఇంకా అవన్నీ హార్వెస్ట్ చేసుకొని మీకు అక్కడ ఫామ్ అంతా చూపిస్తున్నాను. ఇవి మాత్రం బాగున్నాయి. చామదుంపలు అవన్నీ కూడా కొంచెం అంతగా బాగాలేవండి. ఇవి వాటికి గుబ్బది తవ్వి
వాటి కొంచెం కేర్ తీసుకుంటే మళ్ళీ మంచిగా అవుతాయేమో చూడాలి. అండ్ బీరకాయ ముక్కలు కూడా ఇంకా మొత్తం పడిపోయేవి పావులతో సహా, అవి కూడా బాగాలేవండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడైతే కొన్ని కంది మొక్కలు, ఇవి వేరే అత్తయ్య గారు వాళ్ళవి, చక్కగా మంచిగా గ్రో అయ్యాయి. బట్ కొంచెం పురుగులు అవి తింటున్నాయి. బట్ నో ఇష్యూ, వాటికి హార్వెస్ట్ బాగానే వస్తుంది. అవన్నీ అక్కడ లైన్గా బెండకాయలు కూడా ఉంచుకున్నారు. అండ్ పక్కన మిరపకాయలు అవి వేసుకున్నారు. మొత్తంగా ఈ లొకేషన్ చూస్తే మాత్రం చాలా బాగుంటుందండి. మీకు ఇలాంటి లొకేషన్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.